వేలు పెడుతున్నాడు, ఏదో అయిపోతుంది, ఆంధ్ర నుంచి పాలన వచ్చేస్తుంది, ఇంకెక్కడి నుంచో వచ్చేస్తుంది అని మళ్ళీ వాళ్ళే అన్నారు. సో ఇవాళ కౌశిక్ రెడ్డి మాట్లాడడానికి కూడా డిఫెన్స్ లేనప్పుడు, వాళ్ళు చేసిన దాంట్లో తప్పు ఉంది, డిఫెన్స్ లేదు అనుకున్నప్పుడు ఇదే కాన్సెప్ట్ తీసుకొస్తారు. నేను ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని ఒకటే మాట మాట్లాడుతున్నా. అంటే నాకు ఏమనిపించిందంటే, అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఐ కెన్ ఆస్ దట్, క్రిషాంక్ కెన్ ఆస్ దట్, డెఫినెట్లీ క్రిషాంక్ కెన్ ఆస్ దట్. నేను అడగగలుగుతాను. తెలంగాణ బిడ్డలం మేము, తెలంగాణలో ఉన్నాం, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినాం, దయాకరన్ ఉన్నాడు అక్కడ, కొట్లాడినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం. ఇవాళ నేను ఒక పార్టీలో ఉన్నా, క్రిషాంక్ ఒక పార్టీలో ఉన్నాడు, ఏమైనా కావచ్చు, కానీ కొట్లాడినాం. నేను ఇదే కౌశిక్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు ఎక్కడ కొట్లాడినావు బిడా? ఎక్కడ కొట్లాడినావు? మానుకోట్ల రాట్లేసింది నువ్వు కదా, నువ్వు కదా హరీష్ రావు మీద, ఆయననా కదా హరీష్ రావు మీద రాళ్ళేసింది, నేను చూపించమంటారా? ఆ విజువల్ చూపించమంటారా? అండ్ ఇంకోటి, ఈ మనిషిని సమర్థించింది నువ్వు కదా. ఐ వాంట్, కెన్ యూ ప్లీజ్ జూమ్ చేయండి దీని మీద. ఈ మనిషిని సమర్థించింది కౌశిక్ రెడ్డి కాదా? జగన్ ని సమర్థించింది కౌశిక్ రెడ్డి, అవునా కాదా? స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ, చదవండి, నాకు వినిపించట్లేదు. స్టాప్ డివిజన్ ఆఫ్ ఏపీ స్టేట్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో ప్లకార్డ్ పట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ప్లకార్డ్ పట్టుకున్నప్పుడు నువ్వు వైఎస్ఆర్సీపీలో ఉన్నావా లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి సార్, నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి మహబాద్కి వస్తుంటే అక్కడ మానుకోట దగ్గర రాళ్ల దాడి జరిగినప్పుడు ఎక్కడున్నాడు కౌశిక్ రెడ్డి? రాళ్ళు ఎవరు వేసిండు? కౌశిక్ రెడ్డి కాదా వేసింది? కౌశిక్ రెడ్డి కాదా వేసింది? ఇవాళ వచ్చి తెలంగాణ బిడ్డలని మాట్లాడతారు. వాళ్ళ ఇవాళ పాపం నాకు ఎక్కడ హరీష్ రావు గారిని చూస్తే ఒక క్షణానికి అయితే బాధ అనిపించిందండి, వాస్తవానికి బాధ అనిపించింది. ఒక తెలంగాణ బిడ్డగా బాధ అనిపించింది, ఒక తోబుట్టులాగా బాధ అనిపించింది. ఆ రోజున హరిశన్న మీదకే కొట్టిండు, రాళ్ళన్నీ హరిశన్న మీదకే కొట్టిండు. ఇవాళ మళ్ళీ అదే హరిశన్న, బాబా నువ్వు పక్కకు జరుగురా నాయన, నువ్వు ఒర్రకరా నాయన, పక్కకు జరుగురా నాయన అని బతిలాడుకునే పరిస్థితి. అదే అన్న, అదే పరిస్థితి. ఏంటిది నాకు అర్థం కాదు. అయితే నేను ఒకటి గమనిస్తుంటే నాకు ఒక వీడియో కనిపించింది వెంకటకృష్ణ గారు. ఇదేంటంటే, వాట్ ఈస్ ది ఇన్క్లినేషన్ ఆఫ్, ఇది కొంచెం లెందీగా ఉంటుంది, బట్ ఎందుకంటున్నా అంటే, నేను రాజశేఖర రెడ్డి గారు నాకు అప్పచెప్తే నేను అప్పుడు ఆ మండలం 200 ఓట్స్ లీడ్ తెచ్చిన, 7,000 మైనస్ నుంచి 220 ఓట్స్ లీడ్ కూడా ఆ రోజు నా మండలంలో తెడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకుపోయి చెప్పిన, సార్ మీరు అప్పచెప్పింది నేను చేసినాను. ఎస్, రాజశేఖర రెడ్డి గారు కూడా దాని తర్వాత అసెంబ్లీ తను చనిపోయే కంటే ముందు అసెంబ్లీకి పిలిచి, యాక్చువల్లీ కార్పొరేషన్ చైర్మన్, శాప్ చైర్మన్ నాకు యాక్చువల్లీ ఇస్తా అని చెప్పి కన్ఫర్మ్ చేసిండు. తను అన్ఫార్చునేట్లీ తను ఈ అనౌన్స్ చేసే కంటే ఒక 5-6 డేస్ ముందు ఎప్పుడైతే మాకు మాట ఇచ్చి చెప్పిపోయాడో తను చనిపోవడం చాలా బాధాకరం. ఇంకా అక్కడ నుంచి 2004 లో మాకు కలిసి, సో 2009 అది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ తను నాకు చేస్తాను ప్రామిస్ చేశాడు. అన్ఫార్చునేట్లీ తను చనిపోవడంతో అన్ని సెట్ బ్యాక్ అయిపోయినాయి, పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా అన్ని మారిపోయినాయి. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పెద్దగా ట్రావెల్ అయినట్టు కనిపించలేదు. మీ జిల్లాలో చాలా మంది ఆ పార్టీ నేను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్ ఉండే. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ మా కూతురు పుట్టినప్పుడు కూడా హాస్పిటల్ కూడా రావడం జరిగింది, రెయిన్బో హాస్పిటల్కి. ఒక ½ అవర్ టైం కూడా స్పెండ్ చేసిన, అంత ఇంటిమేసీ నాకు జగనన్నతో ఉండే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా జగనన్నతో నేను మూమెంట్ అయినా. యాక్చువల్లీ నేను ఈవెన్ జగనన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టపడి బయట పోయినప్పుడు నేను యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ పోయిండే, జగనన్నతోనే ఉన్నా లాస్ట్ వరకు కూడా. నేను ఎప్పుడు జగనన్న నిష్పట్టలే. ఆయన ఎప్పుడైతే తెలంగాణ అనౌన్స్మెంట్ అయింది. సార్ నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నా, ఇది ఎందుకు వినిపించానో చెప్తాను సార్. నేను మీకు ఒక నిమిషం నేను చెప్తా. అది కూడా తెలంగాణ అనౌన్స్మెంట్ అన్న తర్వాత కూడా పార్టీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 2014 తర్వాత హీ లెఫ్ట్. ఐ టెల్ యూ ద రీజన్ ఆల్సో. ఎందుకు ఇది వినిపించారు జ్యోత్స్న గారు మీరు అని అడగచ్చు సార్. నేను ఇందాక కృష్ణాంక్ మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నికార్సైన తెలంగాణ బిడ్డలు అంటారు చూసిండ్రా, నికార్సైన తెలంగాణ బిడ్డల నుంచి ఎప్పుడు కూడా కొన్ని పదాలు మా నోళ్ళకి వెళ్ళి రావు. నేను నిజంగా ఇప్పుడు కృష్ణాంగ్ తిట్టాలన్నా కొన్ని తిడతా సార్, అంతకు మించి రావు, అంతే. అదంతే, నికార్సైన తెలంగాణ బిడ్డల నుంచి అంతకు మించి రావు. ఏం కృష్ణాంగ్ తిడతా, బరాబర్ తిడతా, కానీ కొన్నే తిడతాడు. దయాకరన్న కూడా కొంచెమే తిడతాడు, ఈవెన్ కృష్ణాంగ్ కూడా కొంచెమే తిడతాడు. కానీ వీళ్ళు నిజంగా కూడా నువ్వు తెలంగాణ వాడివని ఎట్లా చెప్పుకుంటావంటే, ఆ మాట కూడా అన్నాడు, నికార్సైన తెలంగాణ బిడ్డగా చెప్తున్న బిడ్డ నేను నేను అదే ఆ మాటకే అంటున్నాను సార్, ఆ మాటకే అంటున్నా. తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఎక్కడున్నావు? నేను ఈ మాట దానం నాగేందర్ని కూడా అడుగుతా. నేను నిన్నొక్కడిని అడుగుతలేను కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ని కూడా అడుగుతా. కానీ ఆ రోజున నువ్వు ఎక్కడున్నావు? ఇవాళ నీకు ఎప్పుడైతే ఇప్పుడు నువ్వు ఆయన కొట్టుకున్నారు సరే, ఇక్కడ నా విషయం చెప్పండి. ఇందాక మన కృష్ణాంగ్ కూడా అన్నారు, ఎవరికి గొడవ? గాంధీ గారికి కౌశిక్ రెడ్డికి గొడవ. మీ ఇద్దరు కొట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చి ప్రజల మీద పడుతున్నారు? తెలంగాణ ప్రజలు ఏం చేసిండ్రు? తెలంగాణ సమాజం ఏం చేసింది? మహిళలు ఏం చేసిండ్రు? మహిళలు ఏం చేసిండ్రు? అసలు
మహిళల మీద ఎందుకు మీకు అంత కోపం? కౌశిక్ రెడ్డి హ్యాస్ టు ఆన్సర్ దిస్ సార్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటిది అని అంటే, అసలు బీఆర్ఎస్ అధిష్టానం ఇవాళ ఒక విషయానికైతే జవాబు చెప్పాలి వెంకటకృష్ణ గారు. నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు కాంగ్రెస్ ఆల్సో ఆన్ దట్. నేను ఇద్దరిని వదల, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తా అంటే ఎందుకు వదులుతాం సార్ ఇద్దరిని? నాకు అర్థం కాదు. ఇవాళ బీఆర్ఎస్ అధిష్టానం అయితే ఒక జవాబు చెప్పాలి. వాళ్ళు కొట్టుకోండి, కత్తులు తీసుకోండి, నూరుకోండి, కొట్టుకోండి, ఏమన్నా కానివ్వండి, ఆరికపోతే గాంధీ ఏమన్నా కానివ్వండి, కౌశిక్ రెడ్డి ఏమన్నా కానివ్వండి, మాకు సంబంధం లేదు. మహిళల మీద ఏంటి మీ దాడి? మహిళల మీద వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు కౌశిక్ రెడ్డి అట్లా మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిన తెలంగాణ మేము ఆడబిడ్డలం, తెలంగాణ బిడ్డలం మేమే అని చెప్పుకునేటోళ్ళు, ఆడబిడ్డలు అని చెప్పి ఒక్కొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది మాకే ఉన్నది అని చెప్పుకునేటువంటి కవిత గారు లాంటి వాళ్ళు ఎక్కడ పోయినరు? నిజంగా కవిత గారిని ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు కూడా కొన్ని విధానాలు మేము కూడా తప్పు పట్టినాం. తప్పు చేస్తే తప్పన్నాం, ఒప్పు చేస్తే ఒప్పన్నాం. ఇవాళ మరి మహిళల మీద దాడి చేస్తున్నప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో ఒకటి. రెండోది సార్ నాకు అర్థం కాదు, వీళ్ళు తిట్టుకోవడానికి అమ్మల వరకు ఎందుకు పోతారండి? చేత కాదా మీకు? రాజకీయం చేత కాకపోతే నోరు మూసుకొని ఇళ్లలో కూర్చోండి. అమ్మలు అలకగా దొరుకుతారు కదా. లేదు సార్, రాజకీయం చేత కాకపోతే నోళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చోమని చెప్తున్నా. ఇట్లానే ఆంధ్రాలో చూసినాం కదా, ఇట్లానే చేసిండ్రు. ఏం చేశారు ప్రజలు? లాగిపెట్టి ఈడ్చుకొట్టి దాన్ని కింద పారేశారు. అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా. రైట్. ఇక్కడ కృష్ణాంత్ గారు మీ దగ్గర నేను సమర్థిస్తాను. నువ్వు అంటే భయం నాకు. నువ్వు కొడతావో, మాటలతో కొడతావో, లేకపోతే మాట్లాడియవో అని నేను ఆల్రెడీ జ్యోత్స్న గారు వేసిన ప్రశ్నలో పెద్ద లిస్ట్ ఉంది. దయాకర్ గారు వాళ్ళేం